హలో అండి, నేను మీ శైలజ చిట్టి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్న వారైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మటన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను చూడండి. ఆయిల్ వేసుకున్నాను అండ్ ప్యాన్ పెట్టుకున్నాను, మసాలాలు కూడా వేసుకున్నానండి. ఆ తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్ కూడా వేసుకున్నాను. ఆనియన్ అవి వేసుకున్న తర్వాత అవి చాలాసేపు అయితే మగ్గనివ్వాలండి. అవి ఆనియన్ అనేవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచాలి. నేనైతే బ్రౌన్ కలర్ వచ్చే వరకు చూస్తూనే ఉన్నాను. అవి చాలా జాగ్రత్తగా చూస్తూ ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచాలండి. మరీ మాడిపోకూడదు. మళ్ళీ మాడిపోతే మళ్ళీ వాసన వస్తుంది, టేస్ట్ కూడా మారిపోతుంది. ఇది చూడండి, మొత్తం బ్రౌన్ కలర్ ఇలాగైతే రావాలి. తర్వాత ఇప్పుడైతే నేను మటన్ యాడ్ చేశాను. మటన్ యాడ్ చేసిన తర్వాత సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ అయితే మీరు రుచికి చూసి మీకు ఎంత క్వాంటిటీని బట్టి మీరు తగినంత వేసుకోవాలి. నేనైతే వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టాలండి. మూత పెట్టి కుక్కర్ హై ఫ్లేమ్లో ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడకపెట్టుకోవాలి. 4-5 విజిల్స్ అయితే రావాలి. 4-5 విజిల్స్ వచ్చాక మళ్ళీ మూత తీసి సిమ్లో పెట్టుకొని మూత తీయాలండి. సిమ్లో పెట్టుకుంటే మనకు మూత తీయడానికి ఈజీగా వస్తుంది. నేనైతే ఇలా మూత తీసాను చూడండి. అలాగే తీసి మళ్ళీ ఒకసారి కలుపుకొని వాటర్ చూడండి ఎలా వాటర్ ఉన్నాయో. వాటర్ ఇలా అయితే బాగా అందులోనే ఉడికిపోతుందండి కర్రీ అనేది. ఇలా వాటర్ వస్తాయి. వాటర్ వచ్చిన తర్వాత అవి వాటర్ కొంచెం ఇంకిపోయే వరకు మళ్ళీ అలాగే ఉంచాలి. తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం పేస్ట్ వేసాక పచ్చివాసన పోయే వరకు అలాగే ఉంచాలండి. పచ్చివాసన పోయాక తర్వాత మనం టొమాటోస్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే టొమాటోస్ యాడ్ చేస్తున్నాను చూడండి. టొమాటోస్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు మళ్ళీ అలాగే ఉడకనివ్వాలి. తగినంత పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. తర్వాత మళ్ళీ కారం చూసి వేసుకోండి మీరైతే. నేనైతే 2 స్పూన్లు వేసుకుంటున్నాను. నాకు అరకిలో చికెన్ ఉంది కాబట్టి 2 స్పూన్లు వేసుకుంటున్నాను. అలాగే ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి. ధనియా పౌడర్ కూడా మీరు చూసి వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్లు వేసుకుంటున్నాను. ధనియా పౌడర్ వేసుకున్న తర్వాత ఇవన్నీ కొంచెం సేపు అయితే ఉడకనివ్వాలండి. బాగా ఉడకనివ్వాలి ఆయిల్లోనే. ఫ్రై అయ్యాక ఆ తర్వాత అన్నీ కలిపేసుకొని కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలండి. ఇలా ఉన్న తర్వాత ఇప్పుడైతే వాటర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే హాట్ వాటర్ పెట్టుకున్నాను. హాట్ వాటర్ ఇది ఒక చిట్కా అండి. త్వరగా అయిపోవాలి అనుకుంటే హాట్ వాటర్ యాడ్ చేసుకోవాలి. తగినన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోండి చూసుకొని. మరీ ఎక్కువ చేసుకోకండి. కారంకి అవన్నీ తగిన విధంగా పోసుకొని బాగా ఉడకనివ్వాలి. మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలండి. ఉడికిన తర్వాత మళ్ళీ కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. అంతేనండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.